చంద్రబాబు గారు వచ్చినాక జనాలు ఏ ఇబ్బంది పడతలేదు, చాలా సంతోషంగా ఉన్నారు అని చంద్రబాబు గారు కూటమి వాళ్ళు అంటున్నారు. నిజమేనా అది? లేదన్నా. నమస్కారం అన్న. నా పేరు వరప్రసాద్. నేను శ్రీకాకుళం జిల్లా ఇచ్చర్ల మండలం ఇచ్చర్ల కాన్స్టిట్యూట్ నుంచి వచ్చానన్న. మాది వచ్చి కోస్టా పంచాయతీ. మా నాన్నగారికి 2009లో రాజశేఖర్ రెడ్డి గారు ఉండేటప్పుడు మా నాన్నగారి ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా జాబ్ చేశారన్న. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి సహకారంతో మా ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ గారితో సహకారంతో మా నాన్నగారు జాబ్ అయిపోయి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 2014లో చంద్రబాబు గారు వచ్చారు. ఏదో దొంగ సంతకాలు పెట్టించి మా నాన్నగారిని రిమూవ్ చేశారు. కేవలం నేను సోషల్ మీడియాలో పనిచేస్తున్నానని మా నాన్నగారు జాబ్ తీపించారు. మేమేదో అక్రమంగా సంపాదిస్తున్నామని మా నాన్నగారు జాబ్ తీపించారు. మళ్ళీ 2018లో మా నాన్నగారు స్వయంగా కోర్టుకు వెళ్లి స్వయంగా ఎటువంటి మా నాన్న మీద ఎటువంటి ఆరోపణలు లేకుండా కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చాయి. మళ్ళీ జగన్ హయాంలో మళ్ళీ 5 సంవత్సరాలు మంచిగా పనిచేశారన్న. ప్రజలు కూడా అక్కడ ఉన్న గ్రామాల్లో ప్రజలకి అంతగా మంచిగా చూసుకున్నారు. మళ్ళీ రీసెంట్ గా చంద్రబాబు వచ్చిన తర్వాత వచ్చిన నెల రోజుల్లోనే మా నాన్నగారు జాబ్ తీశారన్న. కేవలం దొంగ తెల్ల పేపర్లో సంతకాలు, ఎటువంటి లెటర్ రాయకుండా మా ఊరు గ్రామ ప్రజలతో దొంగ సంతకాలు పెట్టి, రోడ్లు లేవని అదే అని దొంగ సంతకాలు పెట్టి మా నాన్న జాబ్ తీపించారన్న. ఎలా అన్నా చంద్రబాబు ప్రజలు హ్యాపీగా ఉంటారని అంటున్నారన్న. మీ నాన్న తీసేసిన ఉద్యోగం ఎవరికి ఇచ్చారు? అది ఇంకెవరికి ఇవ్వలేదన్న. ఇంకా పెండింగ్ ఉంది. ఇంకా ఆ కూటమి ప్రభుత్వంలో కొందరు ఉన్నారన్న. ఆ టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఇంకా ట్రై చేస్తున్నారు. స్టిల్ మేము ఇంకా పోరాడతామన్నా. ఎందుకంటే ఎటువంటి మా నాన్నగారు ఆస్తులు కూడా సంపాదించుకోలేదు. మా నాన్న ఇంకా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామన్నా. మా చెల్లికి పెళ్లి చేశారు. ఎక్కడ వేరే వాళ్ళ అప్పులు తీసుకుని మేము పెళ్లి చేసుకున్నామన్నా. మా నాన్నగారు జాబ్ లేకుండా. ఇది సిచ్యువేషన్. ఎలా అయితే చంద్రబాబు మీరు పార్టీలో పనిచేస్తున్నారని తీసేశారు. ఒక పక్క పార్టీలో పనిచేస్తున్నారని తీసేశారు, ఒక పక్క మా నాన్నగారు అక్కడున్న ప్రజల యొక్క మెప్పిని తెచ్చుకుంటున్నారని ఆ కళ్ళుతో చూడలేకపోతున్నారన్న టీడీపీ ప్రభుత్వం. మంచోడని ఆ ప్రభుత్వం చూడలేక మేమేదో అక్రమాస్తులు పెంచుకొని అవన్నీ చేస్తున్నామని తీసేశారన్న. దొంగ సంతకాలు, దొంగ వైట్ పేపర్ల అర్ధరాత్రి ఇంటింటికి వెళ్లి దొంగ సంతకాలు పెట్టి రిమూవ్ చేస్తారన్న. ఇది ఎంతవరకు చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్ ఎలా కనిపిస్తుంది? ప్రజలు హ్యాపీగా ఉన్నారని కనిపించట్లేదా? ఇలా ఎంతమంది మా మండలంలో సుమారు 5 ఫీల్డ్ అసిస్టెంట్ రిమూవ్ చేస్తారు. ఇదంటే ఇది ఆధారాలు లేకుండా కేవలం దొంగ సంతకాలు పెట్టి ఆ యొక్క నాయకులు వెళ్ళి ఆ యొక్క కలెక్టర్ గారిని కలిసి మరి రిమూవ్ చేస్తారన్న. మీ ఉద్యోగం తీసేశారు మీ నాన్నగారిది. మీరు ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు వైసీపీ పార్టీని విడిచి జగన్మోహన్ రెడ్డిని విడిచి వెళ్ళిపోతారా? మా ప్రాణం పోయిన మా జగన్మోహన్ రెడ్డితో ఉంటాం. మేము జగనన్నతోనే నడుస్తాం. ఏంటది మీరు చనిపోయినంత జగన్మోహన్ రెడ్డితో ఉంటాం. నేను ఎదుగున్నా. నా కార్డుని చూసి కూడా రిమూవ్ చేస్తారన్న.